ఈ అడవి తన ఆధీనంలో ఉంది. పాదముద్రల చాడ మళ్ళీ తెలుస్తోంది. గాలి రక్తపు సువాసనతో బలంగా వీస్తోంది. మిత్రమా, డబ్బులు మ్రోగించని. ఫ్యాంటసీ స్టోరీస్, అడ్వెంచర్ స్టోరీస్, 1000 ఏళ్ల క్రితం లాంటి గోల్డ్ హంటింగ్ స్టోరీస్, ఇలాంటి జోనర్లో ఇష్టపడే వాళ్ళకి ఈ మూవీ ఒక మంచి ఫీల్ గుడ్ మూవీలా అనిపిస్తుంది. అది బ్రిటిష్ పాలనలో భారతదేశం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన చిత్తూరులో కొండకు ఆనుకొని ఉన్న గ్రామంలో తన కుటుంబంతో కలిసి వ్యవసాయం చేసుకుని బ్రతుకుతుంటాడు హీరో తంగలాన్. తనకేవో పిచ్చి పిచ్చి కళలు వస్తుంటాయి. అది కళ కాదు, నిజమేనని అతని నమ్మకం. తన ముత్తాత కర్ణాటకలోని ఏనుగు కొండ దగ్గర పారుతున్న పెన్నా నదిలో బంగారం కోసం జల్లెడ పెట్టేవాడని, ఆరతి అనే ఒక మాంత్రికురాలు బంగారు గనులకు కాపలాగా ఉండేదని, ఆమె మాయలతో ఆ బంగారాన్ని ఎవరికి దక్కినిచ్చేది కాదని, చివరికి ఆ ఆరతిని తన ముత్తాతే చంపాడని, ఆమె నుంచి పారిన రక్తం అంతా బంగారంగా మారిందని, ఇలా ఓ సాహస వీరుడి కథలా తన కళని పిల్లలకి చెబుతాడు. అయితే తంగలన్ భార్య గంగమ్మ ఇది నమ్మద్దు, ఇదంతా భ్రమ, పిచ్చి అని కొట్టిపారేస్తుంది. కట్ చేస్తే తంగలన్కి తన తాత ముత్తాతలు ఇచ్చిన భూములపై వ్యవసాయం చేసుకుంటారు. అయితే ఆ భూములపై ఆ ఊరి జమీందారు కన్నేస్తాడు. తంగలన్ కుటుంబం కష్టపడి వరి పండించి కోత కోసి ఉంచుతారు. ఆ రాత్రికి ఓ గుర్తు తెలియని వ్యక్తి వచ్చి ఆ వరి కుప్ప మొత్తం అంతా తగలబెట్టేస్తాడు. ఫ్యామిలీ మొత్తం ఏడుస్తూ ఆ రాత్రంతా అక్కడే ఉంటారు. ఉదయం ఆ ఊరి జమీందారు వాళ్ళ పొలం దగ్గరికి వచ్చి ఈ భూమి బ్రిటిష్ వారికి సొంతమని, గుడిమాన్యాలకు సంబంధించిందని, తంగలన్ కుటుంబానికి మిగిలి ఉన్న ఆ కాస్త భూమిని కూడా లాక్కుంటాడు. అదీ కాక వీళ్ళ మీద కొంత జరిమానా వేసి వాళ్ళ కుటుంబం అంతా జమీందారు కుటుంబానికి పనిచేయాలని, వీళ్ళకి ఊర్లో ఎవరూ పని ఇవ్వకూడదని ఆజ్ఞ వేస్తాడు. అదే సమయంలో కర్ణాటకలో బంగారం గనులు ఉన్నాయని తెలుసుకుంటాడు బ్రిటిష్ దొర క్లెమెంట్. ఆ బంగారాన్ని వెతికి తీయడానికి సమర్థులు తంగలన్ తెగవారనని కనుక్కుంటాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా దగ్గర పనిచేస్తే రోజు కూలిస్తానని దొర చెబుతాడు. అప్పుడు తంగలాన్ భూమిని దక్కించుకునే అవకాశం కోసం బ్రిటిష్ దొరతో వెళ్తాడు. తంగలాన్తో పాటు మరికొందరిని కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ ప్రాంతానికి తీసుకెళ్తాడు. అక్కడి నుండి బంగారం వేట ఆసక్తిగా ఉంటుంది. బంగారం దొరికే చోటు అది ఒక మార్మిక భూమి. అక్కడే తంగలాన్ గ్యాంగ్కు ఎదురయ్యే సంఘటనలు కొన్ని థ్రిల్లింగ్గా ఉంటాయి. ఆ తర్వాత ఏం జరిగింది, అక్కడ నిజంగానే బంగారు గనులు ఉన్నాయా, తంగలాన్కి వచ్చే కళకి, తన చిన్నప్పటి నుంచి విన్న కథకి ఆ ప్రాంతానికి ఉన్న లింక్ ఏమిటి, నిజంగానే ఆరతి అనే మాంత్రికులు బంగారానికి కాపు కాస్తుందా, తంగలాన్ తెక్కి బంగారం సొంతమైందా అనేది మూవీ చూడాల్సిందే. ఈ స్టోరీ అయితే చోళులకు ముందు నుండే మొదలవుతుంది. ఆ బంగారు గనులు సొంతం చేసుకోవడానికి చోళరాజులు, పాండ్యరాజులు, తర్వాత బ్రిటిష్ రాజులు ఎంతోమంది వస్తారు. రాజులు పోయి దొరలు వచ్చినా, దొరలు పోయి పాలకులు వచ్చినా ఆ బంగారాన్ని సొంతం చేసుకోలేరు. సినిమా కోసం ఏకంగా ఓ 1500ల శతాబ్ద కాలాన్నే క్రియేట్ చేశారు. మొత్తం అవుట్డోర్ షూటింగ్, 1000 ఏళ్ల క్రితంలా కనిపించే లొకేషన్లు క్రియేట్ చేశారు డైరెక్టర్ రంజిత్ గారు. ఈయన డైరెక్షన్ మూవీస్ చక్కగా పాప్కార్న్ తిని సరదాగా చూడొచ్చు అనే టైప్లో ఉండవు. అతని ఐడియాలజీనే వేరు, ఆయన కథలో ఒక కొత్తదనం ఉంటుంది. ఇక మూవీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మూవీకి హైలైట్ అని చెప్పాలి. జీవి ప్రకాష్ బ్యాక్గ్రౌండ్ స్కోరు కొన్ని థ్రిల్లింగ్ సీన్స్లో హైలైట్గా నిలుస్తుంది. తెలుగు డైలాగులు, యాస బాగా కుదిరాయి. చిత్తూరు యాసలో డబ్బింగ్ చాలా న్యాచురల్గా చెప్పారు. ఆరతి మాంత్రికురాల్ క్యారెక్టర్లో మాళవిక మోహన్ చాలా బాగా నటించింది. ఆరతి పాత్రలో గుర్తుపట్టలేనంతగా మేకవర్లో కనిపించింది మాళవిక. ఈ సినిమా అంతా ఒక ఎత్తు, విక్రమ్ నటన మరో ఎత్తు. భూతద్దం పెట్టి వెతికిన ఇందులో తంగలాన్ తప్పితే విక్రమ్ కనిపించడు. అసలు విక్రమేనా అని అనుకుంటాం. ఒక్కొక్క ఫ్రేమ్లో కూడా యాక్ట్ చేస్తుంది విక్రమా అనే ఆలోచన రాకుండా చేయడం మామూలు మాటలు కాదు. తన కెరీర్లో నిలిచిపోయే పాత్ర ఇది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ పాత్రకి ఎన్నో అవార్డులు కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతాయి. సినిమాలో అన్ని పాత్రలు చాలా న్యాచురల్గా చేశారు. సెకండ్ హాఫ్లో కొంచెం గందరగోళంలాగా ఉంటుంది. క్యారెక్టర్స్ బ్లింక్ అవ్వడం, మెటావర్స్ అవ్వడం,
ఆడియన్స్కి కొంచెం వరకు కన్ఫ్యూజ్ లాగా ఉంటుంది, కానీ సినిమా మాత్రం మనల్ని ఆ క్యారెక్టర్స్తో కనెక్ట్ చేస్తాయి. ఒక థ్రిల్లింగ్ ఫ్యాంటసీ గోల్డ్ హంటింగ్ కల్ట్ మూవీ చూసిన ఫీల్ కలుగుతుంది.